నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మంచి భవిష్యత్తుకి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిని మించిన మార్గం ఇంకోటి లేదు అంటారు. మరి ఇదే రియల్ ఎస్టేట్ లో మోసాలు ఎట్లా జరుగుతాయి, వాటిని ఎట్లా పసిగట్టాలి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న మార్పులు ఏంటి, ఇట్లాంటి కీలకమైన అంశాలపై చర్చించడానికి ఇవాళ మనతో పాటు గెస్ట్ ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖమైన నిపుణులు నంది రామేశ్వరరావు సార్. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? సూపర్ సార్, లేటెస్ట్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కి సంబంధించి కొన్ని సవరణలు చేస్తుంది అని. సో దీనివల్ల మళ్ళీ రియల్ బూమ్ అనేది ఒకప్పటిలాగా తారాస్థాయికి వెళ్తుందా? చాలా మంచి ప్రశ్న. హైలీ వాలటైల్ నా చెప్పడం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోవడం పెరగడం ఉండదు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అదే సైడ్ ఆఫ్ ద కాయిన్ మారుతుంది. ఓకే. ఎందుకనంటే గత ప్రభుత్వంలో సెల్లర్స్ మార్కెట్, ఇప్పుడున్న ప్రభుత్వంలో బయ్యర్స్ మార్కెట్. అంటే అర్థం ఏంటి? లాస్ట్ గవర్నమెంట్ 15 సంవత్సరాలు ఎంతైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ అందరూ ఏజెంట్లు, బిల్డర్లు, అందరూ డబ్బులు సంపాదించారు. ఓకే. కానీ సెల్లర్కి నేను చెప్పిందే ప్రైస్ కొనాలి. ఇప్పుడు బయ్యర్ అడిగినది మీరు ఇవ్వాలి. ఓకే. అందుకనే బయ్యర్ మార్కెట్, సెల్లర్ మార్కెట్ ఇప్పుడు నడుస్తున్నది ఏంటి సార్? ఇప్పుడు నడుస్తుంది బయ్యర్స్ మార్కెట్. ఓకే. ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, కొనేవాళ్ళు లేడు. గోల్డ్ పరిస్థితి కూడా అంతే. అంతే. లాభాలు చేసుకున్నారు. 80,000 కొన్నాడు, ఇప్పుడు 1,50,000 అమ్ముతున్నాడు. అవును. లాస్ట్ ఇయర్ అంతా కొనేవాళ్ళు, ఇప్పుడు ఇప్పుడు అమ్మేవాళ్ళు. అంటే ఆ అమ్ముతున్నారు. లాభం బుక్ చేస్తున్నారు. సో రియల్ ఎస్టేట్ అనేది నేను చెప్పాను మన లాస్ట్ ఎపిసోడ్లో కూడా, తిండి, బట్ట, గూడు. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా రియల్ ఎస్టేట్ మాత్రం దోకాలేదు. ఎందుకంటే ప్రతి మనిషి చదువు అయిపోయిన తర్వాత జాబ్ రాగానే పెళ్లి చేసుకోగానే ఇల్లు కావాలి. మేబీ ఫ్యామిలీ పరంగా కాకపోయినా జాబ్ వృత్తి, వేరే జాబ్ ట్రాన్స్ఫర్ అయిపోయారు, వేరే మీరు శ్రీకాకుళంలో ఉంటే మీరు చెన్నైలో వచ్చింది వెళ్ళాలి, హైదరాబాద్ వచ్చింది వెళ్ళాలి, బెంగళూరు వచ్చింది వెళ్ళాలి. సో అందుకని కావాలి. అప్పుడు వెళ్ళినప్పుడు ఇల్లు అయితే కావాలి, అయితే కొనుక్కోవాలి లేదా రెంట్కి ఉండాలి. రెండింటికి రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ దట్ ఈస్ వన్. సెకండ్, మేజర్ కంట్రిబ్యూషన్ టు ది గవర్నమెంట్. రెవెన్యూ కావాలి. గవర్నమెంట్ నడపాలంటే రెవెన్యూ కావాలి. రెవెన్యూ ఎక్కడ వస్తుంది? మిగతా అన్ని సోర్సెస్ ఉన్నాయి. ఈ ట్రంప్ గారు పిత్తలాటకం వల్ల మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్లీపింగ్ అబౌట్ టు డై, ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్. క్వాలిటీ, కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళు బతుకుతారు. ఎవరికైతే కమిట్మెంట్ లేదో, డిసిప్లిన్, నేను చెప్తాను, మీరు ఎంత టాలెంట్ అయిన యాంకర్, డిసిప్లిన్ అయితే ఫెయిల్ అవుతాం. మేబీ టాలెంటెడ్, యూ డోంట్ హ్యావ్ డిసిప్లిన్, యూ డోంట్ హ్యావ్ స్కిల్, దెన్ యూ విల్ ఫెయిల్. యూ విల్, ఎవరైనా మానవుని ఎవరైనా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ అనేది మార్పులు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైం సీఎం అయిన 23 డిసెంబర్ అనుకుంటు సీఎం అయినప్పుడు ఆయన ఒక మాట అన్నారు అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్లో సీఎం అవగానే ఓపెనింగ్ తర్వాత, నేను ఒక రియాల్టర్ని, స్వతహాగా నా జీవితం, కెరియర్ అనేది ఒక రియాల్టర్గా మొదలైంది. మీరు ఇప్పుడు కోకాపేట మాట్లాడుతున్నారు. నేను అప్పుడే 10 లక్షలు 15 లక్షలు నుండి ఎకరం డీల్ చేశాను 25 years బ్యాక్, 20 వాట్ ఎవర్ టైం వెళ్ళాలి కట్టాను. సో నాకంటే తోపు ఎవరు ఉండకపోవచ్చు, నాకు తెలిసినంత నాలెడ్జ్ మిగతా వాళ్ళకి బహుశా లేకపోవచ్చు. అప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఎవరున్నారు? ఎంఏ అండ్ యూడీ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, కేటీఆర్ గారు. ఇప్పుడు ఎవరున్నారు? ఈయన దగ్గర పెట్టుకున్నాడు. సో ఆ స్టేట్మెంట్ ఒకటి జనాల్లో ఉత్సాహం టూ మచ్ పెంచేసింది. అప్పుడు బిజినెస్ జరిగింది, ఇప్పుడు బిజినెస్ జరిగింది. యాక్చువల్లీ అప్పుడు కంటే ఇప్పుడు బిజినెస్ జరుగుతుంది. కథ మన ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా తీసి ఎట్లా ఉంటుంది, జనాలకి ఫెయిల్ అయితే తట్టుకోలేరు. ఆయన తీసిన 12, 13, 14 సినిమాలు అన్నీ నాకు తెలిసి పెద్ద బడ్జెట్, చిన్న బడ్జెట్, మర్యాద రామన్న, ఏగా, అవన్నీ కూడా ఐ థింక్ లో బడ్జెట్. మగధీర, బాహుబలి ఇవన్నీ కూడా. సో ఒక ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఆయన తర్వాత ఆయనతో చేసిన హీరో వేరే సినిమాల్లో చేస్తే వేరే ఫెయిల్ అవుతున్నాడు. మీరు చూడండి హిస్టరీ. ఎందుకంటే ఆయన సెట్ చేసిన అందరూ సెట్ చేయలేరు, అందరూ చేయలేరు, కొంతమంది చేయలేరు. ఇక్కడ కూడా ఆ స్టేట్మెంట్ తర్వాత జనాల్లో ఉత్సాహం ఎలా పెరిగిందంటే, ఇప్పుడు 10 రెట్లు పెరుగుతుంది, తర్వాత 100 రెట్లు పెరుగుతుంది అనుకున్నాను. కానీ అది అవ్వలే. హైడ్రా పెట్టడం తప్పు కాదు, హైడ్రా పెట్టే విధానం తప్పు అని నేను అంటాను. తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, తెలంగాణ ఇవ్వడం తప్పు, ఇచ్చే విధానం తప్పు. ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు జనరల్ గా ప్రజలకు ఉపయోగపడేదంటే టాపిక్ నిజానికి సార్, కొంతమంది ఇండివిజువల్ ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ కొనుక్కోవాలనుకుంటారు, కొంతమంది అపార్ట్మెంట్స్ లో కొనుక్కోవాలనుకుంటున్నారు. ఎటు చూసినా మోసాలు అయితే జరుగుతున్నాయి, మంచిగా చక్కగా మోసాలు అయితే జరుగుతున్నాయి. మోసాలు లేకుండా ఏది ఉండదు. మీరు రియల్ ఎస్టేట్ హైలైట్ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ మోసం నాకు చెప్పండి. మీరు న్యూస్ యాంకర్ కదా, పొలిటికల్ మోసం లేకుండా ఏది లేదు. కాకపోతే మా దౌర్భాగ్యం అంటే మేము హైలైట్ అవుతున్నారు. సార్ ఎట్లా పసిగట్టాలి? ఇప్పుడు మీరు ఎన్నో దశాబ్దాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు,
ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ ఎక్కడ కొనుక్కోవాలనుకున్న ఇండివిజువల్ ప్రాపర్టీ అయినా సరే, విల్లాస్లో అపార్ట్మెంట్స్లో అయినా సరే, డాక్యుమెంట్స్లో చూడాల్సిన ప్రధానమైన అంశాలు ఒక 3 చెప్పమంటే ఏం చెప్తారు? ఏ కార్నర్లో మీ అభిప్రాయం ప్రకారం ఇప్పటివరకు ఎక్కువ మోసం జరుగుతోంది? ఇప్పుడు ఎప్పటికీ పెరిగేదేంటి ఈ ప్రపంచంలో? ఎప్పటికీ పెరుగుతూ ఉండేది. జనాభా, వెరీ గుడ్, మంచి నాలెడ్జ్. ఎప్పటికీ పెరగంది ఏంటి? ప్లేస్, భూమి. భూమి. ఎప్పటికీ తిరిగి రాంది ఏంటి? మనం ఒకసారి అయిపోతే ఇంక తిరిగి రాదు. టైం, కాలం. ఒకసారి నిన్న గంట తాగాలో తేలం. అది ఎందుకు చెప్పానంటే ఇక్కడ కూడా మీరు ఫ్లాట్ కొనుక్కోండి, ప్లాట్ కొనుక్కోండి, విల్లా కొనుక్కోండి, గిరిజ ల్యాండ్. నీ పర్పస్ ఏంటి? నువ్వు ఇఫ్ యు ఆర్ ఏ బయ్యర్, మీ ప్లాన్ నాకు తెలియాలి, నేను చెప్పడానికి గైడ్ చేయాలి. నేను ఇన్వెస్టర్ అడ్వైజ్మెంట్, మా రియల్ టాక్స్ సెల్ ఉంది. సో అక్కడ ఏముంటుంది, డబ్బులు నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ఎక్కడ పెట్టాలో తెలియదు. ఎన్ఆర్ఐ అనుకో, అసలు తెలియదు. ఇక్కడ ఉంటే తెలియదు, మీడియాలో ఉంటే, మీడియాలో అయితే ఎవరు తెలియదు. రియల్ ఎస్టేట్ వెరీ ఫ్యూ సెగ్మెంట్స్. సో అప్పుడు మేము మీకు ఒక కన్సల్టింగ్ అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడతాం. ఒక 10-20 క్వశ్చన్ అడుగుతాం. ఎంత ఉంది నీ దగ్గర, లోన్ ఎంత ఉంది, క్యాష్ ఎంత ఉంది, నీకు లోన్ వస్తుందా రాదా, ఎందుకు కొనుక్కుంటాం, ఎప్పటికి కావాలి, ఉండడానిక, రెంటల్గా, అమ్ముకోవడానిక. సో ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు మాకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ జనాలకి టైం ఉండట్లే. టైం లేక ఎవరి మీదో డిపెండ్ అవుతాం. థర్డ్ పార్టీ, ఈ మైట్ బి ఏజెంట్, ఈ మైట్ బి యువర్ అంకుల్, ఈ మైట్ బి బ్రోకర్. అక్కడ ఎంత 2 కోట్లు డబ్బులు పంపించేస్తారు. చిన్న ఉదాహరణ చెప్తాను, ప్రాక్టికల్. ఒక ఇద్దరు మనుషులు 60 సంవత్సరాలు రిటైర్ అయ్యారు, ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరికి ఒక కొడుకున్నాడు. ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకు ఆయన తండ్రి అమెరికాకి వెళ్ళాడు. ఆయన దగ్గర కొద్ది డబ్బులు ఉన్నాయి, ఒక 80-90 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్నాను. అది ఈ అబ్బాయి నా ఫ్రెండ్ కొడుకే కదా, నాకు 40-30 years తెలుసు అని ఈ అబ్బాయికి కోఆర్డినేషన్ చేయమన్నాడు. ఎవ్రీ మంత్ 10 లక్షలు పంపిస్తూ వచ్చాడు. ఈయన రిసిప్ట్ పంపిస్తున్నాడు, 10 లక్షలు పంపిస్తున్నాడు, రిసిప్ట్. 6 నెలల తర్వాత వచ్చాడు ఇండియాకి. వచ్చి ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళాడు. మీరు ఎవరు అని అడిగాడు. అదేంటి సార్ 60 లక్షలు కట్టాను, ఫేక్ రిసిప్ట్స్ అన్నాడు. యూ హెవ్ నాట్ మెట్ ద బిల్డర్. మరి ఆయన అడిగాడంటే ఏంటంటే, అవును అంకుల్, నాకు కొద్ది డబ్బులు అర్జెంట్ ఉంది, వాటి సార్ నీకు నెక్స్ట్ 10 yearsలో రిటర్న్ చేస్తున్నాను. గాన్. అదే మీరు స్వతహాగా మీ తమ్ముడు అన్నైతే వాళ్ళు కూడా నమ్మాలి, ఓపెన్గా చెప్పాలి. సో మీరు బిల్డర్ని చూడలేదు, ప్రాజెక్ట్ని చూడలేదు, ఈ మధ్యవర్తి శాంటిటీ ఏంటి, అథెంటిసిటీ ఏంటి, మంచోడా చెడు, ఫ్రెండ్ కొడుకు అయినా మంచోడా, అది ఈజీ. ఫ్రెండ్ కొడుకులు ఎక్కువ ఈజీ, జల్దీ చీట్ చేస్తారు. 62-63 years అటాక్ వస్తుంది. సో నమ్మొద్దు. మీరు 80% వరకు నమ్మండి, 10-20% గ్రౌండ్ రియాలిటీ మీరు వచ్చి చెక్ చేయండి. ఒకటి. రెండోది ఇదే, ఇప్పుడు మీరు మోసం ఎలా పోతారని అడిగారు. ప్రీ లాంచ్ పెట్టింది పేరు మోసం. డబ్బులు లేక మేము ప్రీ లాంచ్. ఎప్పుడు అవుతుంది ప్రీ లాంచ్ అంటే అర్థం ఏంటి? తల్లి 9 months కంప్లీట్ కాకుండా డెలివరీ. ఒక 8 నెలలు 7 నెలలు పెడితే ఆ అబ్బాయికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, తల్లికి ఇబ్బంది వస్తుంది, ఉంటాయి లేదా? ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. అడ్వాన్స్ ప్రీమెచ్యూర్ డెలివరీ. అంటే ఇక్కడ ప్రీ లాంచ్ అంటే ఆయన దగ్గర ఏమీ లేదు, పర్మిషన్ లేదు, రేరా లేదు, హెచ్ఎండి లేదు, డిటిసిబి లేదు, 5% డబ్బులు. మరి ఎట్లా అంటున్నారు? ప్రీ లాంచ్ ద్వారా లాభపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు ఒక ₹1,00,00,000 ప్రాపర్టీ ఉంది, ప్రీ లాంచ్ టైంలో చాలా తక్కువ ధరకి ఇస్తారు. అది జస్ట్ కన్స్ట్రక్షన్ పూర్తయి మన హ్యాండ్ ఓవర్ వచ్చే టైంకే దాని కాస్ట్ చాలా పెరిగి ఉంటుంది. అది కంప్లీట్ అయితే వస్తుంది, అది కంప్లీట్ కాదు. కంప్లీట్ అయిన వాళ్ళ విషయంలో అయితే లాభం పర్సెంటేజ్ వెరీ లో. కంప్లీట్ అయిన లాభాలు వస్తే మీరు 100% రైట్. కానీ 100 ప్రాజెక్టులు 10 ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఎక్కువ, 90 ప్రాజెక్టులు. మరి అట్లాంటప్పుడు ఏం చూడాలి మనం? ఆ సంస్థ ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్స్ చూడాలా? దానికి ముఖ్యంగా ఫస్ట్ మీరు చూడాల్సింది లొకేషన్. ఆ లొకేషన్ గత 10 సంవత్సరాల ముందే ఉంది, ఇప్పుడు నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఏం ఉండబోతుంది ఎలా తెలుస్తుంది? గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, SEZs వస్తున్నాయా, లేదా మన ఫార్మాసిటీ వస్తుందా, ఎయిర్పోర్ట్ వస్తుందా, ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందా, లేకపోతే నిమ్స్ అని వచ్చే కొన్ని సోషల్ ఎకనామిక్, ఇవి చూసుకుంటే ఒకటి. రెండోది, మీకు ప్రాపర్టీ చూసినప్పుడు మంచి ఒక ఏజెంట్ ద్వారా చూడండి. మీరు సొంతంగా ఎందుకు చూసుకుని, మీకు ఐడియా లేదు, స్క్వేర్ ఫీట్ కి స్క్వేర్ యార్డ్ కి తేడా తెలియదు చాలా వరకు. మరి మీరు ఎలా డిసైడ్ చేస్తుంది ఈయన మంచోడు? నువ్వు తొక్క తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా మంచోడు చెడు చెప్పలేను. సో ఇక్కడ ఏం చేయాలంటే, యూ అపాయింట్ ప్రొఫెషనల్ ఏజెంట్ లైక్ అస్. 30 మరి 2 నెలలు 3 నెలలు 6 తెలియదు కూడా మోసపోతాను మిమ్మల్ని మోసం. అలా 20-30 years నేను వేల మందిని మనం గైడ్ చేసాం. ఎట్లుంటుంది సార్ మీ గైడెన్స్? అంటే ఇప్పుడు ప్రపోజ్ కొనాలి అనుకునే వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవ్వాలి? లేకపోతే మీరు ప్రాపర్టీని బట్టి కాస్ట్ తీసుకుంటారా? ఎట్లా అంటే ప్రాపర్టీ వాల్యూని బట్టి మీరు ఇచ్చే టైం కి సంబంధించి వాల్యూ ఉంటుందా? ఎట్లా ఉంటుంది మీ దగ్గర? ఎట్లాంటి
మీరు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్, నేను మీ ఆఫీస్కి వస్తుండగా అది మీకంటే ఎలా వస్తుంది వాళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి వాళ్ళు మెసేజ్ పెడతారు, అదైతే కాల్ చేస్తారు. ఇగో మీరు చూడండి, జస్ట్ జ్యోతి సాయి అని రిక్వైర్మెంట్ పెట్టిందాం, సార్ నాకు ఈ ప్రాపర్టీ కావాలి, ఎలా చూడాలి, ఎఫ్టీఎల్ జోన్ అంటే ఎట్లా, బఫర్ జోన్, మేమే రాసాం, ప్లీజ్ టేక్ అపాయింట్మెంట్ ఫర్ కన్సల్టింగ్. అక్కడ ఏమవుతుందంటే అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు మేము ఒక ఫార్మాట్ ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న నలుగురికి 4 డిఫరెంట్, నీకు నచ్చేది నాకు నచ్చదు, నాకు నచ్చేది ఆయనకి నచ్చబోదు. సో అప్పుడు ఎలా అంటే మేము ఫార్మాట్ పెట్టి మరి ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయాలి, అట్లా అడుగుతాం, ఏరియా ఎంత, బడ్జెట్ ఎంత, ఫ్లాట్ సెగ్మెంట్ ఎంత దూరం, ఏ విలేజ్, లోన్ ఎంత, ఇవన్నీ కూడా ఫిల్ చేశాక అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాం. డబ్బులు కట్టాక ఫీ 1000 ఉంటుంది. కట్టిన తర్వాత వాళ్ళతో అయితే ఎన్ఆర్ఐస్ అయితే జూమ్లో మాట్లాడతాం, ఉన్న వాళ్ళైతే పర్సనల్ కలవాలి. కలిసినప్పుడు మేము అర్థం చేసుకుంటాం. ఆ సర్వీస్కి జస్ట్ వెరీ మినిమం, తర్వాత నేను తీసుకోను, గైడ్ చేస్తాను. అయితే నీకు నిజంగా ఎందుకు కావాలి, నా డిస్కషన్ నువ్వు కన్విన్స్ అయిపోయి నేను చెప్తా షాద్నగర్లో పెట్టాము అని నువ్వు కన్విన్స్ అయ్యావు, నా దగ్గర ట్రైన్ అయిన ఏజెంట్స్ ఉంటారు, ఆ ఏజెంట్స్ కబ్జెక్ట్. సో దే విల్. సో మీ దగ్గర ఒక అడ్వైస్ తీసుకోవడానికి మొత్తం అయ్యే ఖర్చు, నేను ఒక 50 లక్షల ప్రాపర్టీ గురించి ఆలోచిస్తాను, 5,000 10,000 మీ దగ్గర ఒక 5 నుంచి 10,000 ఖర్చు పెడితే దానికి సంబంధించి పూర్తి మొత్తం అన్ని డీటెయిల్స్ మనకు వస్తాయి. సో మా రెస్పాన్సిబిలిటీ అంటే మీకు ప్రాపర్టీ చూపించిన దగ్గర మా గైడెన్స్, మా ఏజెంట్స్, అందరూ ఏజెంట్స్తో వర్క్ చేయం. మన దగ్గర ప్రొఫెషనల్గా ట్రైన్ అయ్యి సర్టిఫికేషన్ అయిన వాళ్ళు చూపించడం దగ్గర నుండి సేల్ డీడ్ క్లోజ్ చేసి సేల్ డీడ్ మీ చేతిలో పెడతాం. ఎటువంటి డోకా లేదు. ఎనీ టైం నేను 30 years బట్టి ఇండస్ట్రీలో ఉన్నా, నా ఓన్ హౌస్ ఉంది, కావాలంటే కొంత చెక్కులు కూడా ఇస్తాను నేను, డౌట్ అయితే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ లో ఉండాలంటే యూ షుడ్ బి హానెస్ట్, యూ షుడ్ బి ట్రాన్స్పరెంట్, యూ షుడ్ బి క్లారిటీ. టౌన్ ఇరికించాలి మనకెందుకు? ఇప్పుడు మీరు 5,000 కోసం చూసి 5 కోట్ల పాటు వదులుకుంటారు. 1% బ్రోకర్ కావాలని చూస్తుండగా సూదిపోతే ఒప్పుకోం, నువ్వైనా నేనైనా, చూడకుండా ఏ నువ్వు పోయినా వదిలేస్తాను. దట్ 5,000 is going to save 5 crores, 50 lakhs, 60 lakhs. అది ఇప్పుడు మీరు అన్నారు ఎలాగూ అడ్వైజ్లు ఇస్తారు అని, ఒక చిన్న అడ్వైజ్ మా ప్రేక్షకుల కోసం మీరు ఇవ్వాలి. ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ ఏ ప్లేస్ లో నిజానికి ఒక రియల్ భూమి, మీరు ఇప్పుడు గత చరిత్ర చూస్తే 15 నెలల క్రితమే మీరు ఎక్స్పెక్ట్ చేసినవి ఎన్నో ఇప్పుడు రియాలిటీలోకి వచ్చినాయి. అట్లే ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ లో టాప్ 1 లో ఉన్న ప్లేస్ కానీ ఏమైనా ఓవరాల్ గా ఒక అడ్వైజ్ లాగా, లేకపోతే ఒక స్వీట్ షాప్ కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది ఏం చెప్తారండి, ఇది 1 week ఓల్డ్, ఇది 3 రోజులు ఓల్డ్, ఇది ఫ్రెష్ అని చెప్తారు స్వీట్ షాప్ ఓనర్. అన్ని బాగున్నాయి. మాకు కూడా అదే ఆన్సర్. యాంకర్ అంటే ఒక్కోసారి తెక్క క్వశ్చన్ అంటే ఆన్సర్ ఒకరికి ఆన్సర్ ముందుకెళ్తే గుయ్య, వెనక్కి వస్తాయి. ఎందుకన్నానంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టిన సరైన పద్ధతిలో లీగల్ ప్రాపర్టీ కొనుక్కుంటే ఎప్పుడు మోసపోతుంది. సరైన ప్లేస్ అయితే మ్యాండేటరీగా సార్, సరైన ప్లేస్. అదే సరే, ఆ ప్లేస్ ఓపెన్ డబ్బులు తీసుకొని చెప్పావు, నువ్వు కొనుక్కుందాం అనుకుంటే అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నవుదా నువ్వు సామెత. నువ్వు ఇయ్యవు ఎట్లా ఫ్రీగా చెప్పి, మరి వాళ్ళు కూడా ఎట్లా, మేము బతకాలి కదా మేము కూడా. సరే జోక్ చెప్పండి. అయితే మీ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒకప్పుడు వేరు, ఇప్పుడు మాత్రం గ్రోత్ కారిడార్ అని ఒక ఏరియా ఉంది. గ్రోత్ కారిడార్ అంటే ORR కి RRR కి మధ్యలో గవర్నమెంట్ 10-12 సెటిలైట్ టౌన్షిప్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ కారిడార్, ఇప్పుడు ఆల్రెడీ ఫార్మా ఇండస్ట్రీ దూరం వెళ్తే రకరకాల ప్లేస్, రకరకాల ఇండస్ట్రీ, స్కిల్ వర్సిటీ, యూనివర్సిటీ, గోల్ఫ్ కోర్సు, స్పోర్ట్స్ సిటీ, గ్రోత్ కారిడార్ ప్లేస్. ORR ఔటర్ రింగ్ రోడ్ తెలుసా, తర్వాత ఏమొస్తుంది RRR రీజనల్ రింగ్ రోడ్. ఆ మధ్యలో చాలా ఎకరాలు, 100 ఎకరాలు జగన్. ఆ ఎకరాల్లో ఫ్యూచర్ డెవలప్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కొనలేరు, 5 లక్షలు పెట్టుకోవాలి, 4 లక్షలు మీరు కొనలేరు, నేను కొనలేను. కానీ అక్కడ 20,000, 25,000, 30,000, 15,000 నుండి కూడా ఉంటాయి. అది రానున్న రోజుల్లో స్టాండర్డ్ డైలాగ్ మనం కూడా చెప్పుకుంటాను, ఇప్పటి దూరం రేపటి నగరం. టైటిల్ కోట్ చేసుకో, ఇప్పటి దూరం రేపటి నగరం. అవునా? కుక్కటిపల్లి ఒకప్పుడు జంగిల్లో ఉండదు, పోచారం అని ఎవరు తెలియదు, తెలుసా? తెలియదు. ఈ రోజు కుక్కటిపల్లి ఎట్లా 2.5 లక్షల గజం, 5,000 పోయిన గజం ఇప్పుడు 2.5 లక్షల గజమా? సో దట్స్ ఎ ఫోర్కాస్ట్. సింపుల్ బండ గుర్తుపెట్టంటే రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ స్టార్స్, సెలబ్రిటీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అక్కడ ఇన్వెస్ట్ చేయండి, బండ గుర్తు. అది ఇంకా అది మ్యాక్రో లెవెల్లో చెప్పాను. జస్ట్ మైక్రో లెవెల్ కావాలంటే దెన్ యూ టు మీట్. నేనున్న నాలుగు చాలా మంది ఉన్నారు, కొద్దిగా శాంటిటీ. ఆ ఏజెంట్లు కూడా మోసం చేస్తారు, బిల్డర్స్ కూడా అందరూ చేయరండి, మైనర్ పర్సన్, బట్ అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. బిల్డర్ అనగానే ఇటు దొంగ, ఏజెంట్ అనగానే ఇటు దొంగ అని మీరు అనేసుకుంటారు. డీటెయిల్కి వెళ్తే వాళ్ళ వెబ్సైట్, మా కంపెనీ వెబ్సైట్ ఉంది, ఏం చేస్తున్నాం 30 సంవత్సరాలు అనేసుకోవడానికి రీజన్ ఉంది కదా సార్. ఇప్పుడు మధ్యవర్తి అని అంటే ఎంతో కొంత మింగంది మధ్యవర్తి కాలేడు అసలు. అది ఒకప్పుడు మాట. ఒకప్పుడు నువ్వు పుట్టక ముందు లేదా పుట్టిన 30 years 40 years
ఖద్దరు బట్టలు వేసుకొని బొట్టు పెట్టి 2 గోల్డ్ చైన్లు వేసి మెడలో ఒక 1/2 kg గోల్డ్ వేసి కైని టాటా సుమో గుర్తు పాత సినిమాలు దడ 10 సుమ్మలు వెళ్తాయి, మట్టి వచ్చేసి ఆగితే వేసి ఆ కత్తులు కర్రలతో దిగుతారు. వెనకాల టీం ఒక లీడర్ ఉంటాడు, కబ్జా అంటారు దాన్ని. కబ్జాదారులు. దాన్ని ఇంగ్లీష్లో మనం సెటిల్మెంట్ అనేవాళ్ళం. నువ్వు లేచిపోతావు, నేను చంపేయమంటావు, లేదా నీకు ఇంత డబ్బులు ఇస్తాను లేచి. పాత మినిస్టర్లు కూడా అలా చేశారు ఒకప్పుడు, నాట్ టెల్ దెమ్. బట్ ఇప్పుడు దిస్ అ టోటల్ షిఫ్ట్. రియల్ ఎస్టేట్ అంటే ఒక అమెరికాలో మీరు రియల్ ఎస్టేట్కి వెళ్తే హగ్ చేసుకొని గార్లాండ్ వేస్తారు. ఇక్కడ మన దౌర్భాగ్యం అంటే బ్రోకర్ అంటే రకరకాల పేర్లు ఉన్నాయి, అర్థాలు ఉన్నాయి. సో అది మారిపోయింది, అంటే 100% మారిపోయిందని. ఉన్నాయి మోసాలు జరుగుతున్నాయి, బట్ 90% ఎస్టేట్. బికాస్ అప్పుడు హెచ్ఎండిఏ, రేరా, డిటిసిపి, ఎఫ్సిడిఏ, ఎస్సిఆర్ ఇవన్నీ లేవు. నా కంపెనీ కాన్సెప్ట్ కూడా అప్లిఫ్టింగ్ ది బ్రోకర్ కమ్యూనిటీ. బ్రోకర్ అంటే ఎందుకు పనికిరాని వెదవ కాదు, ఆయనకి ఒక వాల్యూ ఉంది, ఆయనకి ఒక పద్ధతి ఉంది, ఆయనకి నాలెడ్జ్ ఉంది, ఆయనకి సంపాదించారు. సిస్టమేటిక్ ఎస్ఐపి అంటాం, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఉంది, అలా చేస్తున్నారు. సో చాలా వరకు తగ్గింది. 100% జీరో అని మెజారిటీ తగ్గిపోయింది. ఎందుకంటే ఆ సెటిల్మెంట్లో వేరు. నీ ఖాళీకి వెళ్తే ఒక మినిస్టర్ ఉంటాడు, ఖాళీకి వెళ్తే జెండా పాతేస్తాడు ల్యాండ్. ఆయన వస్తాడు కదా, వచ్చి మార్కెట్ 100 రూపాయలు 10 రూపాయలు బయటకు వెళ్ళండి, వెళ్ళకపోతే మిగతా అన్నీ జరుగుతుంది. డాక్యుమెంట్స్ మీరు జాగ్రత్త ఎంత అడిగిన క్వశ్చన్ ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్, మ్యూటేషన్, లీగల్ ఒపీనియన్. లింక్ డాక్యుమెంట్ ఎన్ని ఉండాలి? గత 40-50 30 years మినిమం ఉండాలి. 40-50 years ఉంటే మంచిది. అసలు అవకాశం ఉందా సార్? ఉంది, రికార్డ్స్ గవర్నమెంట్ రికార్డ్స్ ఉన్నాయి. నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు ఉర్దూలో రాసిన పేపర్లు, బ్రిటిష్ నిజాం కాలంలో మనకు స్వతంత్రం రానప్పుడు ఆ పేపర్లు కూడా నేను చెక్ చేశాను నా ప్రాపర్టీ, బికాజ్ నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఉన్నాయి, చిరిగిపోయి నలిగిపోయి. సో మినిమం 30 to 50 years తీసుకుంటే మంచిది. అంటే గత 50 సంవత్సరాలుగా ఆ ప్రాపర్టీని ఎన్నిసార్లు అమ్మారు, ఎన్నిసార్లు కొన్నారు అనేది ఉంటుంది. లోన్ ఏమైనా ఉందా, మార్టిగేజ్ ఏమైనా ఉందా, అట్లా డిటిసిపి ఉందా, హెచ్ఎండి ఉందా, రేరా ఉందా, అట్లా ఎఫ్టీఎల్ జోన్ చెక్ చేస్తారా, బఫర్ జోన్ చెక్ చేస్తారా, ట్రిపుల్ ఓన్ జియోలో ఉందా, కన్జర్వేషన్ జోన్లో ఉందా, ఫారెస్ట్ జోన్లో ఉందా, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మాలాంటి అడ్వైజర్ ఉంటే గ్రౌండ్ సర్వే చేస్తాడు. అసలు 5 సంవత్సరాల క్రితం రేట్ ఎంత ఉంది, 5,000 ఉంది, ఇప్పుడు ఎంత అయింది, 10,000 అయింది, 9,000 అయింది. కొన్ని ఏరియాలో ఇప్పుడు విజయవాడ హైవే అక్కడ కొన్ని ఏరియా యాదగిరి 2 మా బ్రదర్ల 500 రూపాయలు గజం 20 సంవత్సరాల ముందు కొన్నాడు. ఇప్పుడు ఎంత ఉంటారు? ఇప్పుడు ఎంత ఉంది సార్? పెద్దగా అంటే యాదగిరిగుట్ట అన్నారు కాబట్టి అడుగుతున్నా. యాదగిరిగుట్ట మీద ఉన్న స్థలాన్నంతా కూడా గుట్ట పరిసర ప్రాంతాల్లో ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అసలు 1కి 10 పెరుగుతుందన్న ఆశతోటి చాలా మంది కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు చూస్తే కొన్నదానికి ఇప్పుడు ఉన్న తేడా అంత చాలా స్వల్పంగా వినిపిస్తోంది. జనరల్ గా ఆల్మోస్ట్ లేదు, లేదనే చెప్పుకోవచ్చు కూడా. కొద్దిగా. ఎందుకని మరి ఇప్పుడు గుట్ట పరిసర ప్రాంతాల్లో నిజానికి పెరగాల్సిన ఆవశ్యకతనే ఉండేది, కానీ ఎందుకు పెరగలేదు? మీ అభిప్రాయం ప్రకారం పెట్టిన వాళ్ళందరూ మోసపోయినట్లా ఇప్పుడు? అంటే అంత నమ్మకాన్ని పెట్టుకుని నన్ను ఇరికించే క్వశ్చన్ అడుగుతున్నావు యశోద. ఎందుకంటే గవర్నమెంట్ కోపం వస్తుంది, బిల్డర్ కోపం వస్తుంది, ఫోన్లు వస్తాయి. ఇటొచ్చి రామేశ్వరరావు సార్ అయితే ఉన్నట్లు చెప్తాడనే మాట వస్తుంది కదా సార్? చెప్తాను, అది పక్కా చెప్తూనే ఉన్నాను, చెప్తాను. నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఫారెన్ నుండి కాల్స్ వస్తుంది రోజుకి. అయితే జరిగితే జల్లీలతో నీళ్లు మోయచ్చు, జరిగితే జల్లెడు అంటే తెలుసా, రంధ్రాలు ఉంటాయి, అన్ని నీళ్ళు మోయొచ్చు. ఒక ఆడ అదృష్టం అంటే. ఇంకో అదృష్టం కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు, ఆడ ఎక్కువ కాలం ఉండడు. వారు ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏమవుతుందంటే కళ్ళబుల్లి కబుర్లు, హైప్ మాటలు. అమ్మేవాడికి ఎప్పుడు కొనేవాళ్ళు ఓకే, చెప్పేవాడికి ఎప్పుడు వినేవాళ్ళు ఓకే, నీకు నచ్చిన ఫ్యాక్ట్. సో ఆ స్టోరీస్లో ఏం లేకుండా అప్పట్లో పర్మిషన్స్ లేవు. ఎప్పుడైనా రేటు పెరగాలంటే ఏముండాలమ్మా? ఇప్పుడు మీలాగా 100 యాంకర్లు ఉన్నారు, 100 యాంకర్లు 1-2-3 రికగ్నైజ్ ఉంటారు, మిగతా వాళ్ళు యాంకర్లు జీతం వస్తుంది, బట్ ఆ బ్రాండ్ రాదు. మార్కెట్లో 4 వేల మంది ఉన్నారు, లక్షలు. బట్ నాకున్న ఐడెంటిటీ నేను క్రియేట్ చేసుకున్నాను. సో అక్కడ ఏమవుతుందంటే డెవలప్మెంట్స్ ఉండవు, కంప్లీట్ చేయరు, బౌండరీ వాల్స్ ఉండవు, కాంపౌండ్ రోడ్లు ఉండవు, అమ్మేశారు, పర్మిషన్ లేవు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంటుంది, అది కూడా లేని ఉన్నాయి. నా పొద్దున ఒక ఆయన ఎన్ఆర్ఐ ఫోన్ చేసి నాకు 40 ఎకరాలు ఉంది, దాని గ్రామ పంచాయతీ మెయిన్ రోడ్డు సెకండ్ బిట్, ఫస్ట్ బిట్ 20,000 అమ్ముతున్నాడు, నాకు 15,000 ఇప్పించండి, 5,000 కూడా ఎవరు కొనట్లేదు. యాదగిరి నేను 500ది ఈ పాటికి ఎంతో 10,000 దాటిపోవాలి, అది 2,000 ఎవరు కొనట్లేదు, 1,000 రూపాయలు కూడా అడగట్లేదు. ఏముంది రామోజీ ఫిలిం సిటీ అట్లా ఏముంది, డెవలప్మెంట్ ఏమైనా చెప్పండి, మీకు తెలిసిన డెవలప్మెంట్ చెప్పండి. సో ఎక్కడ ల్యాండ్ అప్రిషియేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ, మెట్రో, ఎయిర్పోర్ట్, రైల్, బుల్లెట్ ట్రైన్ ఉన్న దగ్గర జనాలు అక్కడ ఉంటారు. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ పడింది ఎంత పెరిగి 10 ఎకరాలు 10 కిలోమీటర్ల దూరం పెరిగింది. అవును, ఇప్పుడు 2.5 లక్షలు 2 లక్షలు తక్కువ దొరకదు మీకు శంషాబాద్లో.
నార్మల్ నా సామాన్య ప్రజలు ఎలా కొనుక్కుంటారు? ఇప్పుడు మెట్రో అన్నాడు సార్. ఇప్పుడు ఈ మాటకొస్తే మనం చేసే ఉద్యోగానికి దగ్గరలో ఉండాలి. లేకపోతే మన టైమ్ సేవింగ్ కోసం అట్లా ఇట్లా ఒకప్పుడు చూసుకునే వాళ్ళం. మన ఆఫీస్‌కి మనకి మహా అంటే 10-15 కిలోమీటర్ల దూరం ఉండాలి అని. ఇప్పుడు మెట్రో వచ్చిన తర్వాత 20 కిలోమీటర్లు కూడా మనం గంట సేపటి లోపే ప్రయాణిస్తున్నాం. 20 కాదు 40 కిలోమీటర్లు కదా! మరి అట్లాంటప్పుడు ఇప్పుడు దూరం చూడాల్సిన అవసరం ఏముంది? అంటే ఆఫీస్‌కి మన ట్రావెలింగ్ టైము అది బాగా తెలిసినోడికి చెప్పొచ్చు. ఏమీ తెలియనోడికి నీలాగా చెప్పొచ్చు. మధ్యలో ఉన్నోడికి ఏం చెప్పలేం. వాడికి అర్థం కాదు. సో కొనుక్కునేటప్పుడు మీరు 2 ఫ్యాక్టర్లు మాట్లాడుతుంది. ఒకటి అప్రిషియేట్ అవ్వాలి, ఒకటి దగ్గర ఉండాలి. ఆ 2 సాధ్యం కాదు. అవ్వ కావాలా, బువ్వ కావాలా? 2 గుర్రాల మీద సవారు చేస్తే చెప్తా మగవాళ్ళు అయితే ప్యాంట్ చిరుగుతుంది. హౌ యూ కెన్ ట్రావెల్? యూ కెనాట్ కంట్రోల్. ఇక్కడ ఏంటంటే మీరు డిసైడ్ చేస్తున్నారు. మీరు ఇంటి దగ్గర, మా అత్తగారి ఇంటి దగ్గర, మా అమ్మగారి ఇంటి దగ్గర, మా పిండి దగ్గర కావాలంటే అప్రిషియేషన్ చూడొద్దు, కొనుక్కోండి. మీకు అప్రిషియేషన్ కావాలంటే మా అమ్మ ఇల్లు, అత్త ఇల్లు వదిలేసి సిటీ ఎక్కడ డెవలప్ అక్కడ కొనుక్కోండి. అందుకే ఇప్పుడు వరంగల్ హైవే అటువైపు వెళ్లే వాళ్ళందరూ ఆ వరంగల్ హైవే ఉప్పలు బోడుప్పలు ఇటు తీసుకోవచ్చు. ఇంకా విజయవాడ హైవే అంటే హైత్ నగర్, ఎల్బీ నగర్ అటు తీసుకోవచ్చు. కానీ అన్నంత తీసుకోవచ్చు, తక్కువ రేటు, ఇక్కడ కంటే తక్కువ రేటు. ఇప్పుడు డెవలప్మెంట్, నీకు అప్రిషియేషన్ అంటే లాభం. ఓకే, నువ్వు 10,000 కొంటే 5 సంవత్సరాలు 20,000 అవ్వాలి. అది మామూలు ఎక్స్పెక్ట్. మెట్రోని డెవలప్మెంట్ గా చూడలేమా? చూడొచ్చు, బట్ యాదాద్రి లేకపోతే మీరు చెప్పిన విజయవాడ హైవే, సాగర్ హైవే, కొంపల్లి అన్ని చాలా టైం పడుతుంది. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి అక్కడ? యాదాద్రి అంటే టెంపుల్ అని తెలుసు. టెంపుల్ దగ్గర వచ్చేవాడు అక్కడ ఇల్లు కొనుక్కుంటున్నాడు, రూమ్ తీసుకొని. ఎవడన్నా యాదగిరి ఊర్లో ఉంటే ఒక సెటిలర్స్. నేను వైజాగ్, నేను చదువుకుంది కేంద్ర విద్యాలయం, మా ఫాదర్ ఆర్మీ ఆఫీసర్. వైజాగ్ లో కొన్నాను నేను. ఇక్కడ 1990 బంజారా హిల్స్ సెట్ అయినాడు. బంజారా హిల్స్ వదిలి ఎక్కడికో ఎందుకు వెళ్తాడా? లైవ్ ఎగ్జాంపుల్. అంతకుముందు ప్రాపర్టీ ఉంటాయి, ఉన్నాయి, ఎవరికి ఇచ్చేసాం. నేను డెవలపర్, నీకు నా పిల్లలు, నా భార్య, నా మీడియా వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ. మా అదృష్టం, నా ఇంటి చుట్టూ 60 ఛానల్స్ ఉన్నాయి. నా ఇంటి 1 కిలోమీటర్ దూరం, మీది ఒకటే 2-3 కిలోమీటర్స్. అంటే ఎందుకు చెప్తుంటే మన పర్పస్, ఏజ్ ఆఫ్ ది పర్సన్, పర్పస్ ఆఫ్ ది పర్సన్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. భార్య ఉంది, ఇప్పుడు ఏముంది, భార్య ఈస్ట్లో పనిచేస్తుంది, హస్బెండ్ నార్త్లో పనిచేస్తాడు, పిల్లలు వెస్ట్లో చదువుతారు. ఏంది అమ్మ నాన్న హాస్పిటల్ ఇక్కడ ఉంది. హౌ విల్ యూ డిసైడ్? సో దానికి కొన్ని ఈ 2 లైన్లు చెప్పడం కాదు. దెర్ ఇస్ ఎక్సర్సైజ్, దెర్ ఇస్ స్ట్రాటజీ, దెర్ ఇస్ ఎ ఫార్మాట్. సో దాన్ని బట్టి మనం గైడ్ చేయాలి. ఎట్లా అప్రోచ్ అవ్వాలి సార్? అంటే ఈ డీటెయిల్స్ క్లియర్ కట్ గా, మా అవసరాలు ఇవి, ఎక్కడైతే ఎగ్జాక్ట్ బెనిఫిట్ అవుతాం మేము, ఏ ప్లేస్ లో అయితే మాకు కరెక్ట్ ప్లేస్ అవుతుంది అది అనేది తెలియసుకోవాలి. నేను చెప్పా కదా, మీ ఫస్ట్ సారీ టు సే, చాలా 50% బయ్యర్స్కి డబ్బులు ఉంటాయి, ఏం కావాలో ఎక్కడ కావాలో క్లారిటీ ఉండదు. ఉదాహరణకి మేము క్వాలిఫై అంటాం, నీలాంటి 10 మంది చేస్తారు, ఇందులో కొనేవాళ్ళు ఆ ఇద్దరు ఎలాగా తెలియాలి కదా. సో క్వాలిఫైయింగ్ ద బయ్యర్ అంటాం, క్వాలిఫైయింగ్ ద లీడ్. అంటే నేను స్టాండర్డ్ క్వశ్చన్, అమ్మ నీ బడ్జెట్ ఎంత అంటే, నువ్వు ఓపెన్ సార్ ఎంతైనా పర్వాలేదు ఆన్సర్. మరి మీకు ఏ ఏరియా కావాలంటే అది ఓపెన్, ఎక్కడైనా పర్లేదు సార్, 2 రూములు ఉండాలి. లోన్ వస్తుందంటే చెక్ చేయలేదు సార్. అంటే ఆయనకి క్లారిటీ ఉంటే ఆయనతో పని చేయను నేను, అందరూ కాదు, కొంత ఫ్యూ. సో వాళ్ళు అందుకని ఏం చేస్తుంటే మా ఫార్మాట్ ఫిల్ చేసాక విల్ గెట్ సమ్ ఐడియా. మీరు ఎన్ఆర్ఐ నుంచి కూడా, ఎన్ఆర్ఐస్ నుంచి కూడా చాలా 50% డీల్స్ ఎన్ఆర్ఐస్. నిన్న మొన్న ఫ్లోరిడా నుండి. ఎట్లుంటున్నాయి సార్ వాళ్ళ, అంటే ఎట్లాంటివి కోరుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళకి ఎన్ఆర్ఐస్ కి అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కునే అర్హత లేదు, గవర్నమెంట్ పాలసీ. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ డ్యూ టు సమ్ రీజన్స్. ఎప్పుడైనా స్పెషల్ కేసు ఉంటే ఆర్బీఐ నుండి, పెద్ద పెద్ద బాడీల నుండి పర్మిషన్ తీసుకోవాలి. అగ్రికల్చర్, రెసిడెన్షియల్, కమర్షియల్ కొనుక్కునేటప్పుడు వాళ్ళు బడ్జెట్ కొంత. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అబ్బాయి, కజిన్ బ్రదర్, టెస్లాలో పనిచేశారు, 15 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు, గ్రీన్ కార్డు వాళ్ళు. ఇక్కడ 15 కోట్లు పెద్ద అమౌంట్. మనకంటే కాలిఫోర్నియాలో చీప్ ఉన్నాయి రేట్లు, టెక్సాస్ లో చీప్ ఉన్నాయి మనకంట, లేటెస్ట్. అదే మనకు గ్రీన్ కార్డు వీసా లేదు, మనం కొనుక్కున్నాం. సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఎట్లా ఉందంటే, వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 10 వెబ్సైట్లు చూస్తారు, 10 ఛానల్స్ చూస్తారు, 10 మందిని అడుగుతారు. బాలకృష్ణ గారు 10 మంది 10 పెంచుకుంటారు. అట్లా అంటే ఎన్ని యాంగిల్లో పాజిబుల్ ఉంటుంది అందరిని కనుక్కొని ఓవరాల్ కన్ఫ్యూజ్ అయిపోతారు. అన్ని చూడడం వల్ల కన్ఫ్యూజ్. అంతే కదా, నీకు కావాల్సింది ఈయన ఏదో చెప్తున్నాడు, ఈయన ఏదో చెప్తున్నాడు, అన్ని వినేసి ఎట్లా? వాట్ డు యూ వాంట్? ఇప్పుడు ఆయన రెసిడెన్షియల్ మాట్లాడు, కమర్షియల్ మాట్లాడు, రీటైల్ మాట్లాడతారు, ఇండస్ట్రియల్ గేర్, ఫ్యాక్టరీ, అవన్నీ అవసరం లేదు కదా. సో ఫస్ట్ అక్కడ క్లారిటీ తెచ్చు. సో అయితే ఎన్ఆర్ఐ అంటే అక్కడ కొంత ఆదాయం బాగుంటుంది కాబట్టి, టెక్ కదా, టెక్నికల్ స్కిల్స్ బాగుంటాయి. దే ట్రై టు గెట్ మోర్ ఇన్. అంటే అందరూ కొంతమంది క్లారిటీ ఉన్న వాళ్ళు చాలా కొంతమంది. మన ఒక ఆయన కెనడా నుండి వచ్చాడు, 3 crores పెట్టి ఫ్లాట్ కొన్నాడు, 15 days రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళిపోయాడు. వెరీ సింపుల్. కొంతమంది 3 నెలలైనా చెప్పడు.
సో ట్రైనింగ్ అదే చెప్తాం, హౌ టు ఐడెంటిఫై గుడ్ బయర్. సో ఇక్కడ ఏమవుతుందంటే అవన్నీ చూసి వచ్చాక మొత్తంగా ఇప్పుడు నేను పెళ్ళిని ఇల్లుని కంపేర్ చేస్తాను. ఇంట్లో ఇల్లు మన ఫ్లాట్ కొనుక్కుంటే ఏం మాట్లాడతాం, బేసిక్ స్క్వేర్ ఫీట్ రేట్. పెళ్ళిలో ఏం మాట్లాడతాం, కట్నం ఎంత ఇస్తారు, అక్కడ పార్కింగ్ మాట్లాడుతాం, ఇక్కడ అల్లుడికి ఏ వెహికల్ ఇస్తున్నారు, అక్కడ సారి మాట్లాడుతాం, ఇక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడుతాం. అందుకని ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఒక సామెత ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు స్టడీగా మాట్లాడి వాటి రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని మన సజెషన్ ఇస్తాం. నువ్వు ఎందుకు కొనుక్కుంటున్నావు, ఉండడానికి కొనుక్కుంటున్నావు. నేను అక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ ఉండడం అంటే మనం కొనుక్కుంటాం సార్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లుంటారు, ఇప్పుడు వాళ్ళ చెల్లో తమ్ముడు అంటే అది. రెండోది రెంటల్ ఇన్కమ్ కోసం, మూడోది లాంగ్ టర్మ్. ఎట్లాంటి కేసులు ఎక్కువ ఉన్నాయి సార్ ఎన్ఆర్ఐ నుంచి? అన్ని ఉన్నాయండి. ఎన్ఆర్ఐలో ఎక్కువ ప్లాట్స్ కొంటారు, ఫ్లాట్స్ అంటే రిటర్న్ వచ్చే ప్లాన్ ఫ్లాట్స్ కొనుక్కుంటారు. విల్లాస్ తక్కువ బడ్జెట్ అంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉండడానికి అయితే ఫ్లాట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్లాట్లు. నేను ఎగ్రీకల్చర్ కొనుక్కోలేరు. ఇప్పుడు మనం లేటెస్ట్ డెవలప్మెంట్ ఎక్కడ ఉందంటే షాద్ నగర్ బెంగళూరు హైవేలో ఉంది. బెంగళూరు హైవే ఎందుకు ఉంది, లాంగెస్ట్ హైవే ఇన్ ద కంట్రీ. భారతదేశాన్ని 2 భాగాలుగా విభజించేది. తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర, ఓఆర్ఆర్ దగ్గర, RRR దగ్గర, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, చిన్నజీఆర్ సమిట్. ఇప్పుడు ఎన్ఆర్ఐ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా సార్. ఎన్ఆర్ఐ వాళ్ళు ల్యాండ్ కొనుక్కోవడానికి లేదు, కరెక్టే, కానీ వాళ్ళు ఇక్కడ ఫ్లాట్స్ కొనుక్కుంటే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందా, లేకపోతే ప్లాట్స్ కొనుక్కుంటే ఉపయోగకరం? రెండు ఉపయోగకరం, డిపెండ్స్ ఆన్. ఇప్పుడు ఎన్ఆర్ఐ ఫ్లాట్లు ఎప్పుడు కొంటారంటే ఆఫ్టర్ 5 years 10 years తిరిగి వచ్చే టైంకి రెడీగా. చాలా మంది తిరిగి రారు. అమెరికన్ కల్చర్ నువ్వు కూడా ఎవరైతే రావు, ఇక్కడ ₹1,00,000 ₹1,00,00,000 ఆ స్టైల్ వేరు. సో ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎక్కువ కూతురికి కానీ కొడుకు కానీ మనవడు కానీ కొనుక్కుంటే 10 years 20 years ఉంటే దూరంగా ల్యాండ్ కొనుక్కుంటారు. అంటే సిటీకి, మెయిన్ సిటీకి 40-50-60 కిలోమీటర్ దూరం కొనుక్కుంటారు. ఎందుకంటే ఈ రోజు 50 కిలోమీటర్ చాలా దూరం. కుక్కటిపల్లి మనకి ఇక్కడ 15-20 ఉంటుంది దూరం. ఇప్పుడు సిటీలోనే ఉంది అది. పటాన్చెరు ఇస్ ఇన్ సిటీ. ఆల్మోస్ట్ ఐఐటి కంది సంగారెడ్డి కూడా సిటీలోకి వచ్చేస్తుంది. అటు ఉప్పల్ బోడుప్పల్ మీరు అది కూడా వస్తుంది. సో ఫోర్కాస్ట్ అండ్ విజన్ ఉన్నాడు బాగా. సో ఎక్కువగా ప్లాట్స్ కొంటున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే మినిమం 4.5 to 5.5 years డబుల్ అవుతుంది. ఫ్లాట్ 10 years 12 years పడుతుంది. విల్లా 7-8 years పడుతుంది. అండ్ ఫ్లాట్ ఈజ్ అ డిప్రిషియేషన్. అంటే 10 సంవత్సరాలకి దాని ముఖం చూడలేను. డ్రైనేజీలు, సీవేజీలు, లీకేజ్ వెళ్తుంటే పడడం. మొత్తం ఫ్లాట్స్ కల్చర్ కల్చర్ మెయింటైన్ చేస్తాను. హై అంటే నేను పాత ఒక 10 years బ్యాక్ కట్టిన ఫ్లాట్ ఇప్పుడు ఢిల్లీ చూడండి, కానీ ఎంటర్ ఉంటుంది. కొన్నింటికి వెళ్తే ఆ ఇంట్లో ఎప్పుడు వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది. కొంతమంది మా ఇంట్లోకి వచ్చే హాల్ ఉంది, ఒక 30-40 feet హాల్. పీస్ ఆఫ్ మైండ్ చల్లగా ఉందండి. హౌ డూ యూ మెయింటైన్? నేనే కొంతమంది బాగా మెయింటైన్ చేసి కొంతమంది చేయరు, అండర్ రీజన్స్. సో ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ అప్రిషియేట్ అయ్యేది కొనుక్కుంటున్నాను. ఎక్కువ కొనగలిగేది తక్కువ రేట్లో ప్లాట్స్. 25-30 లక్షల నుండి 10 కోట్ల దాకా ఉంది. అదే కమర్షియల్ ఇక్కడ కంటే రిటర్న్. ఇప్పుడు సపోజ్ మీరు ఫ్లాట్ కొనుక్కొని రెంట్కి ఇచ్చుకున్నారు, ₹1,00,00,000 కొట్టుకుంటే ఎంత రెంట్ ఉంటుంది వస్తుంది చెప్పండి, మీకు తెలిసిన నాలెడ్జ్. ₹1,00,00,000 పెట్టావు నువ్వు, రెంట్కి ఇచ్చావు, ఎంత వస్తుంది రెంట్? 40,000 నుంచి 50,000, 20,000, 25,000 వస్తాయి ఎక్కువ. చూసుకోండి, కూకట్పల్లి వెళ్ళి అడగండి. అంటే పోనీ హైయెస్ట్ 25,000 తీసుకుందాం, ఎక్కడైనా ఒక 5,000 తేడా ఉండదు. 25,000 × 12 ఎంత? 3 లక్షలు. ₹1,00,00,000 ఎంత? 3 లక్షలు, 3%, మ్యాక్సిమం 2.5%. అదే మీరు ఆఫీస్ స్పేస్లో కొనుక్కున్నారు అనుకోండి, 7 to 8% వస్తుంది. అదే మీరు రీటైల్ స్పేస్ కొనుక్కున్నారు అనుకోండి 12, 10, 13, 14 దాకా ఉంటుంది. అయితే రీటైల్ స్పేస్ కొనాలంటే అడుగు 34,000 ఉంటుంది. అడుగు రెసిడెన్షియల్ 5-6,000, 10,000. సో జితనా ఆట ఉత్తనా రోటీ, ఎంత చెట్టు ఉంటే అంత గాలి వస్తుంది. దాన్ని బట్టి టాలీ. అదే ఆ గైడెన్స్ మేము ఇస్తాం. ఈ టైంలో ఆల్రెడీ ఆయనకి ఇల్లు ఉంది, మళ్ళీ ఫ్లాట్ కొనుక్కుంటారు. ఎందుకు? నేను వద్దంటాను. ఫ్లాట్ ఎందుకు కొనుక్కుంటారు? రిటర్న్స్ అవుతుంది. మీకు 5 సంవత్సరాలు, నెలకి సంవత్సరానికి 20% వస్తుంది ప్లాట్ కొనుక్కు, 20 to 25% అప్రిషియేట్. అది కొనుక్కోవడం బెటర్ కదా. 3% బెటరా, 20% బెటరా? సో వీల్ గివ్ దమ్ ఎ లాజిక్, వై యూ షుడ్ బై, వై యూ షుడ్ నాట్ బై, విచ్ సెగ్మెంట్ యూ షుడ్ బై, విచ్ సెగ్మెంట్ యూ షుడ్ నాట్ బై. అవన్నీ తీసుకుని ఆ అనాలిసిస్గా మేము అది తీసుకుని 3-4,000, 5,000 తీసుకుంటాం. అంత 30 years ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాం కదా. ఫ్రీగా చెప్తే అందరూ లైన్ కట్టేస్తారు. ఒకప్పుడు ఫ్రీగా లైన్ కట్టి పని అమ్ముతున్న ప్రాబ్లం వాడు ఫ్లాట్ ఉంటుంది, ఆ రేటు కొనుక్కోవడానికి వస్తాడు. అది ఎందుకు చెప్తాం? కొనేవాళ్ళకి మనం గైడ్ చేస్తాం. అర్థమైంది. మొత్తానికి 10 రకాల ఆలోచనలు మెదడులో ఉన్నప్పుడు, 10 రకాల ఇల్లు చూస్తున్నప్పుడు, ఏది కొనాలనడానికి డబ్బులు ఉన్నాయి మన దగ్గర, కానీ ఎక్కడ ఏ ప్లేస్లో ఎంత ధర పెట్టడం కరెక్ట్ అనేది తెలియాలంటే మటుకు
నంది రామేశ్వరరావు సార్ని అప్రోచ్ అయితే కరెక్ట్ ముఖ్యంగా గైడెన్స్ వస్తుంది. రైట్ లొకేషన్, రైట్ బిల్డర్, రైట్ ప్రాపర్టీ, రైట్ ప్రైస్, రైట్ పర్మిషన్ ముందు కొనుక్కుంటే అందరూ 3 పువ్వులు 6 కాయలుగా అవన్నిటి విషయాల్లో క్లారిటీ మీరు ఇస్తారు. ఇవ్వగలుగుతాం. ఎస్ సార్. ఎలాంటి డౌట్స్ ఉన్నా మనం ఫ్లాట్, ప్లాట్ ఆర్ ల్యాండ్ ఎక్కడ కొనుక్కుంటే మనకు బెనిఫిట్, ఫ్యూచర్కి సంబంధించి ఎక్కడ కొనుక్కుంటే మనకు అది ఒక మినిమం కొన్ని ఇంతలు కలిసి వస్తుంది అనే క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఒక నిపుణుల సలహా మనకు అవసరం. ఆ నిపుణులే నంది రామేశ్వరరావు సార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొద్ది కాలం కాదు ఈ రంగంలో సార్ ఉన్నది, దాదాపు 30 ఏళ్ల పైన. కాబట్టి ఇంత సీనియర్గా ఉన్న సార్ ద్వారా అందరూ కూడా మీకు కావాల్సిన సమాచారం తెలుసుకోవాలని పల్లవి టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుతూ, ఇది ఇవాల్టి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.